ట్రేడర్స్ నేను ఆహ్, ఈ వీడియో లైవ్ నేను రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో, నేను రోజువారీ ట్రేడ్ చేసేటప్పుడు నేను మార్నింగ్ నేను ఏ విధంగా ట్రేడ్స్ చేయబోయే ముందర నేను చార్ట్స్ నేను ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ నేను ఏ విధంగా డ్రా చేసుకుంటాను. అదేవిధంగా బిఫోర్ డే మనకి మార్కెట్ ఎలా ఉంది, నేను ఏ టైమ్ ఫ్రేమ్స్‌లో నేను ఆహ్, మార్కెట్ నేను ఎలా అబ్జర్వ్ చేస్తాను. సో, లైవ్‌లో నేను ఇంట్రాడేలో నేను ఏ విధంగా మనం మన సెటప్స్ ఉన్నాయి గదా! రౌండ్ నంబర్ ప్లస్ మూవింగ్ యావరేజెస్ ప్లస్ ఆర్ఎస్ఐ. సో, నేను ప్రైస్ యాక్షన్ మిక్స్ చేసి నేను ఏ విధంగా ట్రేడ్స్ తీసుకుంటాను అనే విషయాలన్నీ గూడా నేను మీకు ఈ వీడియోలో లైవ్‌లో నేను మీకు నా సైకాలజీ ఎలా ఉంటది, నేను మార్కెట్‌ని ఎలా గమనిస్తాను అనే విషయాలన్నీ గూడా నేను ఈ వీడియోలో నేను మీకు లైవ్‌గా నేను మీకు రికార్డ్ చేసి నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు ఆహ్, మార్కెట్స్‌లో నేను ఏ విధంగా ఆలోచిస్తాను అనే విషయాలు మీకు ఇది చూడటం వల్ల మీకు అర్థమవుతుంది. యాస్ ఏ ఆప్షన్ బయర్స్‌గా న్యూ ట్రేడర్స్‌కి కూడా ఈ సైకాలజీ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. సో, మీరు ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు లైవ్ వీడియోస్ నేను మార్కెట్‌లో చేసే లైవ్ వీడియోస్ అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. సో, ఫ్రెండ్స్ మనకి మార్కెటు చూడండి. నిన్న మార్కెట్ చూడండి. సో, మనకి డైలీ ఫ్రేమ్ ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే మార్కెట్‌లో ఖచ్చితంగా నేను డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నేను అసలు మార్కెట్ ఎలా ఉందనేది నేను ఖచ్చితంగా చెక్ చేసుకుంటాను. సో, మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు అర్థమవుతుంది అసలు మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? అసలు మనం చెక్ చేసుకోవచ్చు. అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? అనేదే కాకుండా మార్కెట్ అనేది ఏం జరుగుతుంది? ఏంటనేది మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే ఎంట్రీ ఎగ్జిట్స్‌కి మనకి డైలీ టైమ్ ఫ్రేమ్‌తో మనకి అవసరం లేదు. కానీ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆహ్, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కంపల్సరీ చూసుకోవాలి. తర్వాత మనం 5 మినిట్స్‌లో అనాలిసిస్ చేసుకోవచ్చు. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసుకొని, తర్వాత మనం 5 మినిట్స్‌లోకొచ్చి అనాలిసిస్ చేసుకోవాలి. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి ఎక్కడుంటాయంటే చూడండి ఫ్రెండ్స్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. సో, మార్కెట్ అనేది రీసెంట్‌గా జరుగుతున్న మార్కెట్‌నే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి చూద్దాం సింపుల్‌గా. చూడండి. ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ అనేది బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసి మార్కెట్ పైకెళ్ళింది. అండి. మూవింగ్ యావరేజెస్ మనకి బ్రేక్ చేసి మార్కెట్ బ్రేక్ చేసి పైకెళ్ళింది. మళ్ళీ మార్కెట్ మూవింగ్ సపోర్ట్ తీసుకొని మనకి ఇక్కడ స్వింగ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసింది. సో, మనకి దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో, మనకి డైలీ ఫ్రేమ్‌లో మనం చెక్ చేసుకోవాల్సింది స్వింగ్ పాయింట్స్ అండి. మనకి డైలీ ఫ్రేమ్‌లో ఖచ్చితంగా మనకి ఈ లెవెల్స్ మాత్రం ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్వింగ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా మనకి చాలా పర్ఫెక్ట్‌గా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వెరీ పవర్‌ఫుల్ అనమాట. సో, చూడండి ఇక్కడ మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఈ లెవెలు ఈ స్వింగ్ మూవింగ్ యావరేజ్ పైన ఉన్న స్వింగ్ లెవెల్ అనేది బ్రేక్ చేసింది. ఇక్కడ మనకి ఎన్ని స్వింగ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఈ పాయింట్ నేను మీకు మీరు అర్థం చేసుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. మనకి 9, 15 మూవింగ్ యావరేజెస్ అనేవి మనకి ఎంత స్ట్రాంగ్‌గా మనకి వర్కౌట్ అవుతాయి అనేది నేను మీకు చెక్ చే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది. అసలు మార్కెట్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. మనమే కాంప్లికేట్ చేసుకుంటాం. చూడండి జస్ట్ మీరు ఇక్కడ స్వింగ్ ఫార్మ్ చేసింది. చూడండి. దాదాపు మార్కెట్ అనేది చూడండి. మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మనకి ఫాలో అవుతూనే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి. మూవింగ్ యావరేజెస్ దగ్గరికి వెళ్ళటం, మార్కెట్ పడిపోవటం, మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళటం, మార్కెట్ పడిపోవటం. సో, ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. చూడండి మనకి ఇక్కడ
సో మనకి ఈ లెవెల్లో మనకి స్వింగ్ ఫామ్ చేసింది. చూడండి మనకి ఈ లెవెల్లో స్వింగ్ ఫామ్ చేసింది. సో ఇది బ్రేక్ చేసిన తర్వాత చూడండి ఈ లెవెల్ మనకి ఎంత సపోర్ట్గా ఉపయోగపడింది చూడండి. సో మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం చెక్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఈ స్వింగ్ లెవెల్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి అంతే. సో మనకి ఇవి స్ట్రాంగ్ సపోర్ట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఏదైతే సైకలాజికల్ పాయింట్స్, రౌండ్ నంబర్స్, మనకి ఆర్ఎస్ఐ ఓవర్ బార్ జోన్స్, ఇట్లా మీకు మూవింగ్ యావరేజెస్ దగ్గర మనకి ట్రేడింగ్ ఎలా చేస్తాము అనే విషయాలన్నీ కూడా నేను మీకు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్లో, పార్ట్ 3 వీడియోస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వాటితో పాటు ఇది కూడా వెరీ స్ట్రాంగ్ అనమాట. వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్కి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని బ్రేక్ చేసి మళ్ళీ అక్కడే మనకి రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ ఫాల్ అయిపోయింది. సో మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక స్వింగ్ ఫామ్ చేసింది. సో మూవింగ్ యావరేజెస్ కింద ఉండే స్వింగ్స్ అనేవి చూడండి, మనకి ఏదైతే మార్కెట్ అనేది మూవింగ్ యావరేజ్ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్తుంది మార్కెట్. సో అక్కడ మనకు ఒక స్వింగ్ ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ అదే మార్కెట్ అక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే మనం బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ ఫస్ట్ ఏదైతే బ్రేక్ చేసి మార్కెట్లో ఈ ఫస్ట్ స్వింగ్లో మనం బయింగ్ ఆపర్చునిటీ వెతుక్కోకూడదు ఫ్రెండ్స్. అది ఏ టైం ఫ్రేమ్లోనైనా కావచ్చు. మార్కెట్ ఇదే విధంగా మార్కెట్ ప్రతి టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డైలీ టైం ఫ్రేమ్లో ఎలా మూవ్ అవుతుందో మనకి మిగతా టైం ఫ్రేమ్స్లో కూడా మనకి ఈ విధంగానే మార్కెట్ మూవ్ అవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సో మనం యాజ్ ఏ డే ట్రేడర్గా, ఇంట్రాడే ట్రేడర్గా మనం జస్ట్ మనకి మార్కెట్లో ఇలా ఏదైతే స్వింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ స్వింగ్ పాయింట్స్ మనం వద్ద మాత్రం కొద్దిగా మనం జాగ్రత్తగా మార్కెట్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి స్ట్రాంగ్ సపోర్ట్, రెసిస్టెన్స్గా మనకి ఉపయోగపడతాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది చూడండి, మనకి మూవింగ్ యావరేజెస్ ద్వారానే మనకి ముందుగానే మనకి ట్రెండ్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఫామ్ చేసింది. ఇది ఫస్ట్ స్వింగ్. సెకండ్ టైం వచ్చింది మార్కెట్. సెకండ్ టైం ఇక్కడికి వచ్చింది, సపోర్ట్ తీసుకుని మార్కెట్ వెళ్ళింది. థర్డ్ టైం ఇది బ్రేక్ చేసింది. యాక్చువల్గా ఇది స్ట్రాంగ్ సపోర్ట్. చాలామంది మనకి న్యూ ట్రేడర్స్ ఏమనుకుంటారు, ఖచ్చితంగా ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటారు. కానీ మనకి మూవింగ్ యావరేజెస్ మనకు ముందే చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి, ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుని బ్రేక్ చేసేసి ఖచ్చితంగా ఈ స్టాప్ లాసెస్ ఖచ్చితంగా హిట్ చేస్తుంది. చూడండి ఇక్కడ మనకి బ్రేక్ చేసి ఇక్కడ బ్రేక్ చేసిందా, ఈ స్టాప్ లాసెస్ అన్నీ కూడా కట్టేసేసి. సో మ్యాక్సిమం మార్కెట్ ఇప్పుడు ఏం చేయొచ్చు, సో ఇక్కడ ఏవైతే స్టాప్ లాసెస్ ఉన్నాయో ఇవన్నీ తినేసి కొద్దిగా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి పడిపోయే అవకాశం ఉంది. లేదంటే ఇక్కడ మళ్ళీ ఒక స్వింగ్ ఫామ్ చేసి ఇది బ్రేక్ చేసి ఇవన్నీ స్టాప్ లాసెస్ తినే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. మనమే కాంప్లికేట్ చేసుకుంటాం అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్లో మనము మార్కెట్లో ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఈ క్యాండిల్లోనే కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఎలా కన్ఫర్మేషన్, ఇది బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఈ క్యాండిల్లోనే మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో ఇది బ్రేక్ చేయకుండా ఇక్కడ ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ ఇది ఆల్రెడీ గ్యాప్ డౌన్, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో మళ్ళీ అదే లెవెల్కి వెళ్ళి అక్కడ రీటెస్ట్ చేసి మార్కెట్ కింద ఫాలో. సో ప్రజెంట్ మనకి డౌన్, మనం మ్యాక్సిమం సేల్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మన బై ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. మనం ఆప్షన్స్ స్కాల్పింగ్లో మనం చేయొచ్చు, అదేం ఇబ్బంది ఏం లేదు. సో మనం డైలీ టైం ఫ్రేమ్లో నేను ఈ విధంగా మనం ఈ స్వింగ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి ఇక్కడ కూడా చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక స్వింగ్ ఫామ్ అయింది. సో మనకి ఇంత ఏదైతే ఈ స్వింగ్, ఇప్పుడు సపోజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే మీకు ఈ డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే స్వింగ్స్ ఉన్నాయో మనం ఏ విధంగా డ్రా చేసుకోవాలి, చాలా పెద్దగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో ఆ విషయాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను క్లియర్గా. సో దిస్ ఈజ్ అ స్వింగ్.
మనకి ఏదైతే స్వింగ్ ఉందో స్వింగ్ లెవెల్ బాడీ అనమాట. బాడీ ఫస్ట్ టైం వచ్చింది కదా మార్కెట్, ఇదిగో ఇక్కడ స్వింగ్ ఫామ్ చేసి మార్కెట్ దాదాపు మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళింది. సో మనం ఎలా డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న లెవెల్స్ ఎలా గీసుకుంటామంటే చూడండి ఇలా, దిస్ ఈజ్ సో బాడీ ప్లస్ విక్ మనం విడివిడిగా అప్లై చేస్తాం అనమాట, గీస్తాం లైన్, ఒక హారిజెంటల్ లైన్ కావచ్చు, మనం లైన్ గీసేస్తే సరిపోతుంది. అవి మనకి 5 మినిట్స్లోకి వెళ్ళినప్పుడు మనకి దాదాపు అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి అది ఎలా వర్కౌట్ అయిందో చూడండి. సో మనం ఆ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం ఎలా అయితే మూవింగ్ యావరేజెస్ ప్లస్ మనకి రౌండ్ నెంబర్స్ మనం ఎలా అయితే సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్గా మనం తీసుకుంటున్నామో, సో మనం ఆ స్వింగ్ పాయింట్స్, డేలో ఉన్న స్వింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్గా మనం తీసుకోవచ్చు. చూడండి అవి ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూడండి, సపోర్ట్స్గా మనకి ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూడండి. సో మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో నేను వీటిని కూడా నేను చార్ట్లో అప్లై చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, సో మనకి 5 మినిట్స్ ప్రకారం, సో మన ఫస్ట్ డేలో మనం ఏ లెవెల్స్ తీసుకోవచ్చు అనేది చూసుకుందాం. సో దిస్ ఈజ్ అ స్వింగ్, దిస్ ఈజ్ అ స్వింగ్. సో మనకి ఈ స్వింగ్ కన్నా కూడా ఈ స్వింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే రీసెంట్గా మార్కెట్ ఏ స్వింగ్ బ్రేక్ చేసింది, సో ఈ స్వింగ్ మనకి బ్రేక్ చేసింది. సో మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావడం కన్నా కూడా ఇక్కడ రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది, ఇక్కడ దాకా రావడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. సో దీనికన్నా కూడా ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. ఇంకా మార్కెట్లో మరీ ఎక్కువ నెగిటివిటీ ఉంటే సో ఇక్కడ నుంచి కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, కానీ 70% ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్కెట్ ఈ స్వింగ్ దగ్గరికి. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి, సో ఏ స్వింగ్ అయితే మనకి లాస్ట్ టైం మనకు బ్రేక్ చేసిందో ఆ స్వింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఈ స్వింగ్ బ్రేక్ చేసింది, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. దీనికన్నా కూడా చూడండి, మళ్ళీ ఇది ఆల్రెడీ పెద్ద, దీనికన్నా ఇది పెద్ద స్వింగ్ కదా ఫ్రెండ్స్. చూడండి ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా హెవీగా ఫాల్ అయింది వాస్తవంగా, కానీ ఇది పెద్ద రెస్పెక్ట్ చేయలేదు. చూడండి మనకి ఈ స్వింగ్నే ఎక్కువగా రెస్పెక్ట్ చేసింది. సో మార్కెట్లో మనము ఏదైతే లేటెస్ట్ మూవింగ్ యావరేజెస్ మనం, అందుకే మీకు ఈ మూవింగ్ యావరేజెస్ అనేది మార్కెట్లో మీరు అర్థం చేసుకునే విధానం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. సో మార్కెట్ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వాలంటే ఈ విధంగా మార్కెట్ వచ్చి ఇక్కడ టెస్ట్ చేసి మళ్ళీ మార్కెట్ పడే అవకాశమే ఉంటుంది. లేదు అనుకోండి, చూడండి ఇక్కడ సేమ్ ఇలానే ఇక్కడ మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా టెస్ట్ చేయొచ్చు, ఇక్కడ వరకు కూడా రావచ్చు. సేమ్ అట్లానే చూడండి ఇట్లా మార్కెట్ వెళ్తే దాదాపు ఇక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఈ ఏరియా వరకు కూడా వెళ్ళొచ్చు, ఈ ఏరియా వరకు కూడా వెళ్ళి మార్కెట్ పడి సో మళ్ళీ ఇక్కడి నుంచి పెరగచ్చు. సో ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్, సింపుల్. సో మనకి చూడండి, సో మనకి డైలీ లెవెల్స్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి, వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి చూడండి. సో మనకి ఇంట్రాడేలో చేస్తున్నాం కాబట్టి జోన్స్గా తీసుకోవడం కన్నా కూడా మీకు సింపుల్గా ఇది డే లెవెల్స్ కాబట్టి చూడండి, ఇంకా ఏదైతే ఉందో బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాడీ అండ్ స్వింగ్లో చూడండి, దిస్ ఈజ్ ద లెవెల్. డే క్యాండిల్లో మనకి దాదాపు చూడండి 463, 453, దాదాపు మనకి 100 పాయింట్స్ గ్యాప్ ఉంది చూడండి.
ఓకేనా. సో మనకి ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద డే లెవెల్లో సపోర్ట్స్ మనకి. సో మనకి ఇంకా వెనకమాల ఏదైతే మనకి ఏవైతే పాత పాతవి ఉన్నాయో, ఏవైతే మనకి ఇక్కడ ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో, ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్స్గా మూమెంట్ అవి మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. మార్కెట్ ఖచ్చితంగా ఏదన్నా ఫాలో అవ్వాలన్నా కూడా మూవింగ్ యావరేజ్ దగ్గరికి రావాల్సిందే. చూడండి, ఫాలో అవ్వాలన్నా కూడా మూవింగ్ యావరేజ్ దగ్గర రావాల్సిందే. చూడండి, ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ ఫాలో అవ్వాలన్నా కూడా ఖచ్చితంగా మనకి లిక్విడిటీ గ్రాప్ చేసుకోవాల్సిందే. మార్కెట్ డైరెక్ట్గా ఇలా ఎప్పుడు పడదు ఫ్రెండ్స్. సో మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. మార్కెట్ ఓల్డ్ లెవెల్స్ మనకు అవసరం లేదు, మనకి బిఫోర్ ఉన్న లెవెల్స్ మనకి చాలు సరిపోతుంది. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరికి మార్కెట్ పడాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ పడే అవకాశమే ఉంటుంది. వెళ్ళి పడి లేదంటే ఇక్కడ దీనికి ఈ లెవెల్ని సపోర్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ ఈ లెవెల్ని సపోర్ట్ చేసి మళ్ళీ ఇది బ్రేక్ చేసి మార్కెట్ పడుతుంది. సో ఇంతే సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, సో మనకి డే లెవెల్లో మనం ఈ విధంగా నోట్ చేసుకుంటాం. సో 5 minutesలో వచ్చాను. సో మనకి చాలా దూరం ఉంది. సో చూడండి, సో మనకి ఈరోజు ఇంట్రాడేలో మనకి ఈ లెవెల్స్ ఉన్నాయి. చూడండి, మార్కెట్ ఇక్కడి నుంచి సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. సో మన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ అయింది, ఫస్ట్ క్యాండిల్లో ఇది బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ క్యాండిల్, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్యాండిల్. సో మనకి సెకండ్ క్యాండిల్ కూడా దీని హై బ్రేక్ చేసింది ఫ్రెండ్స్. సో మనకి థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ డేకి దిస్ ఈజ్ ద హై. సో మనకి ఈ క్యాండిల్ని సెకండ్ క్యాండిల్ని ఈ క్యాండిల్ లో చేయకుండా ఈ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ సెకండ్ క్యాండిల్లో బ్రేక్ చేయకుండా సెకండ్ క్యాండిల్లో కన్నా మధ్యలోనే క్లోజ్ అయితే ఇది రెసిస్టెన్స్గా నేను కన్సిడర్ చేయను ఫ్రెండ్స్. సో మీరు అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. అదేవిధంగా ఈ ఫస్ట్ క్యాండిల్ని ఈ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయకుండా లోపలే ఉంటే దీన్ని నేను సపోర్ట్గా నేను కన్సిడర్ చేయను ఫ్రెండ్స్. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటారా అనేది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే క్లియర్గా అర్థమయ్యే చెప్తాను. ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ని ఈ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయకుండా లోపలే క్లోజ్ అయి ఉంటే దీన్ని నేను సపోర్ట్గా నేను తీసుకోను. ఖచ్చితంగా 2 క్యాండిల్స్ అనేవి బ్రేక్ చేయాల్సిందే. 2 క్యాండిల్స్ని మనం సపోర్ట్గా తీసుకుంటాము, ఇన్సైడ్ క్యాండిల్ని మనం సపోర్ట్గా తీసుకోము. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి సెకండ్ క్యాండిల్ బాగా మంచి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ బాగా క్లోజ్ అయింది, ప్లస్ సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్ చేసింది, పైన క్లోజ్ అయింది. అది రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. సో సెకండ్ క్యాండిల్ని థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. పైన క్లోజ్ అయిందా కింద క్లోజ్ అయిందా అనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, బ్రేక్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇది డే ఫస్ట్ ఇది సపోర్ట్. సో నేను ఈ డేకి రెసిస్టెన్స్ ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఈ రెడ్ లైన్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ అ సపోర్ట్. సో నేను డేలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. సో మనకి ఇంకెక్కడన్నా దాంతోపాటు రౌండ్ నెంబర్ ఎక్కడ ఉంది రౌండ్, దిస్ ఈజ్ ద రౌండ్ నెంబర్. సో మార్కెట్ దాని కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి సో అది మన రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. సో మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి ఫ్రెండ్స్,
ప్రజెంట్ మనకి మార్కెట్ 80 అబోవ్ టచ్ చేసింది ఫ్రెండ్స్. చూడండి. సో మళ్ళీ మనకి రౌండ్ నెంబర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? దిస్ ఈస్ ద రౌండ్. సో మార్కెట్ ఇక్కడ ఈ 2 టైమ్స్ దీన్ని సపోర్ట్ తీసుకుంది, థర్డ్ టైం బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇది బ్రేక్ చేస్తుంది. సో మనం ఎంట్రీ ఆపర్చునిటీస్ మనకి ఎలా తీసుకునే అవకాశం ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, బ్రేక్ చేస్తుందా లేదా అని వెయిట్ చేద్దాం. 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మనకు ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది. సో మార్కెట్ ఎక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుంది అంటే, చూడండి, దిస్ ఈజ్ ద స్వింగ్. సో 5 minutesలో మనం ఎలా డ్రా చేసుకోవచ్చు స్వింగ్స్ చూడండి. సో మనకి దిస్ ఈజ్ ద రెడ్ క్యాండిల్, దిస్ ఈజ్ ద గ్రీన్ క్యాండిల్. ఇది హై, ఈ స్వింగింగ్ హై ఇదే కదా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద రెడ్ క్యాండిల్ హై. సో మనము 5 minutesలో జోన్స్ ఎలా డ్రా చేయొచ్చు? సో రెడ్ క్యాండిల్ హై, సో ఈ ఏరియా అంతా కూడా సపోర్ట్గా వర్క్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఇక బాడీ ఈ స్వింగ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ రెడ్ క్యాండిల్ హై, బాడీ. సో ఇంతవరకు మనం జోన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదంతా జోన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఏదైతే ఇదంతా జోన్ ఉంది కదా, ఇది అవసరం లేదు మనకి. సో మనకి రెడ్ క్యాండిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి మార్కెట్ పెరుగుతున్నప్పుడు రెడ్ క్యాండిల్ హై అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా బాడీ. సో రెడ్ క్యాండిల్ హై ప్లస్ బాడీ 5 minutesలో చెక్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ కింద సపోర్ట్ జోన్ గీయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? సో దిస్ ఈజ్ ద బాడీ ప్లస్ గ్రీన్ క్యాండిల్ లో. సో దిస్ ఈజ్ అ జోన్, సపోర్ట్ జోన్. ఓకే ఫ్రెండ్స్, మనకి బాడీ లాస్ట్ రెడ్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఉంది కదా, ఇంకా కిందకి వెళ్ళిపోయింది మార్కెట్, కింద విక్ ఉంది. సో మనకు అది అవసరం లేదు. సో బాడీ ప్లస్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే స్వింగ్ ఉందో, ఫస్ట్ స్వింగ్ గ్రీన్ క్యాండిల్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రేక్ చేయలేదు, సెకండ్ టైం బ్రేక్ చేసింది. సో మనకి మనము ఈ విక్ ఉంటే ఈ విక్ కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ విక్ కన్సిడర్ చేస్తాం చూడండి. సో మనం ఈ విక్ కన్సిడర్ చేసి ఇక్కడ మనం ఫియర్ ఉంటుంది, మన ఎంట్రీ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉందేమో అని. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇప్పుడు చెప్పే ఈ జోన్ ఫార్మేషన్ ఎలా రాసుకోవాలని మీకు గీసుకోవాలంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, దీన్ని డిలీట్ చేస్తాను. సో చూడండి, బ్రేక్ చేయట్లేదు చూడండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ బ్రేక్ చేయట్లేదు మార్కెట్. బ్రేక్ చేస్తేనే ఇక్కడ మనం ఎంట్రీ అవకాశం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్రేక్ చేసి 5 minutes క్యాండిల్ క్లోజ్ అయిందంటే మనం ఎంట్రీ అవకాశాలు వెతుక్కుందాం. సో మనకి ఇంకా 1 minute టైం ఉంది. సో ఒకవేళ మనం బ్రేక్ చేస్తే బయింగ్ అయితే మనం తీసుకోం ఖచ్చితంగా. ఎందుకు తీసుకోమంటే చూడండి, ఇక్కడ మనకి 80 అబోవ్ వెళ్ళిపోయింది. మ్యాక్సిమం మనకి 20 బిలో వచ్చిన తర్వాతనే మనం బయింగ్ ఆపర్చునిటీస్ చెక్ చేసుకుంటాం. మార్కెట్లో ప్రజెంట్ మనం బై చేయం ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ ఎంత బుల్లిష్గా ఉన్నా కూడా మూవింగ్ యావరేజ్ దగ్గర మూవింగ్ యావరేజెస్ మనకి ఎంత ట్రెండింగ్గా ఉన్నా కూడా మనం 20 బిలో వచ్చేంత వరకు మనం ట్రేడ్ తీసుకోం ఫ్రెండ్స్. సో మనం మార్కెట్ ఫస్ట్ 80 అబోవ్ వెళ్ళిపోయింది, అక్కడ మనకి మార్కెట్ ఫాలో అవుతుంది. ఇక్కడ మనకి ఎలా ప్రైస్ యాక్షన్ మనం గమనిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఎలా మూవ్మెంట్ అవుతుంది. సో మార్కెట్ 80 అబోవ్ వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో చూడండి, మనకి సింపుల్గా మనం చెప్పాలంటే ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి యాక్చువల్గా ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. ఇంట్రాడేలోనే కాదు ఫ్రెండ్స్, ఫస్ట్
ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనకు తెలియాలి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద డబ్ల్యూ. సో మనకి ఇది ఇంపార్టెంట్, ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ బ్రేక్ చేసింది ఫ్రెండ్స్ మార్కెట్. ఇది బ్రేక్ అంటే డబ్ల్యూ మార్కెట్ ఫాల్ అయింది. సో మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి, ఓకే నేను మీకు చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ లో క్రియేట్ చేసింది. సో ఇక్కడ హై క్రియేట్ చేసి మూవింగ్ యావరేజ్ దగ్గర మళ్ళీ ఇక్కడ లో క్రియేట్ చేసింది. ఈ లోని టచ్ చేయలేదు కానీ హయ్యర్ లో క్రియేట్ చేసి బ్రేక్ చేసిందని అర్థం. సో మనకి ఇది డబ్ల్యూ ప్యాటర్న్. సో మనం ఎంట్రీ ప్లాన్ చేస్తే మనం ఎక్కడ ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్? చేస్తే ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ మనకి ఫార్మేషన్ బట్టి ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫార్మేషన్ ప్రకారం మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటాము? సో బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మార్కెట్ చూడండి ఇప్పుడు ఎలా ఫామ్ అయింది, దిగొచ్చు. సో బ్రేక్ చేసి వెళ్ళిపోయింది కదా. దిస్ ఈజ్ ద స్వింగ్ లో, స్వింగ్ లో దిస్ ఈజ్ ద హై. మళ్ళీ ఇక్కడ ఏం ఫామ్ చేసి, సో ఇది డబ్ల్యూ బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. బ్రేక్ అవని, బ్రేక్ డౌన్ అయ్యి క్లోజ్ అవ్వాలి. 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో వెయిట్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ వరకు మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు 23,150 దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 50 పాయింట్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మినిమం మనం 20 పాయింట్స్ ఆప్షన్స్లో మనం గ్రాప్ చేయొచ్చు. సో సో మార్కెట్ ఇంత సింపుల్ ఫ్రెండ్స్, మనం కాంప్లికేట్ చేసుకుంటాం అంతే. ప్రైస్ యాక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏవైతే ఈ మూవింగ్ యావరేజెస్ కావచ్చు, ప్లస్ ఆర్ఎస్ఐ కావచ్చు, మ్యాక్సిమం మనకి ఈ ప్రైస్ని బట్టే మూవ్ అవుతాయి ఫ్రెండ్స్. మనకి అడిషనల్గా మనకి ఆర్ఎస్ఐలో ఏదైతే ఇక్కడ మనకి సేమ్ ఒక్క బెనిఫిట్ అనేది ఆర్ఎస్ఐలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఒకే ఒక్క డిఫరెన్స్ ప్రైస్కి ఆర్ఎస్ఐకి మనకి డైవర్జెన్స్లో ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చూడండి, ఒక్కొక్కసారి మనకి ఇక్కడ మనకి హై క్రియేట్ చేసింది కదా, సేమ్ హై. ఇక్కడ హై లేదు, ఇక్కడ లోయర్ హై అనమాట. ఇక్కడ కూడా లోయర్ హై ఉంది. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే లోయర్ హై ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఆర్ఎస్ఐలో హయ్యర్ హై చూస్తుంది. సో ఇవి నేను మీకు బిఫోర్ ఉండే కొంచెం చెప్తాను ఫ్రెండ్స్. అట్లా మనకి ఆర్ఎస్ఐ మనకి ఆ విధంగా ఈ డైవర్జెన్స్ చూపించినప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇవ్వ మనకి ప్రైస్ని బట్టి మూవింగ్ మనకి ఇండికేటర్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి ఫ్రెండ్స్, మనం తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఓకే, సో మనకి బ్రేక్ చేసింది. వస్తే మనకి మార్కెట్ ఎక్కడ దాకా రావచ్చు ఫ్రెండ్స్? చూడండి ఫాలో అయింది కదా. మార్కెట్ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. సో మనకి ఇక్కడ మనకు అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద గ్రీన్ క్యాండిల్, దిస్ ఈజ్ ద సపోర్ట్. రెడ్ క్యాండిల్, దిస్ ఈజ్ ద బాడీ, దిస్ ఈజ్ ద సపోర్ట్. ఈ ఏవైతే ఉన్నాయో ఈ కింద విక్స్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి 2 times ఈ క్యాండిల్ లో ఉంది, ఈ క్యాండిల్ లో ఉంది, 2 times సపోర్ట్ తీసుకుంది.
సో ఇది చాలు మనకి. ఇదంతా ఇంత డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో మనకి ఇది చాలు. సో మార్కెట్ చూడండి బ్రేక్ చేసేసింది. సో 23,150, 23,200, 23,200 పిఈ తీసుకుందాం. సో మనకి మార్కెట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. సో మనకి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఫ్రెండ్స్. నేను మీకు ఎలాంటి రికమెండేషన్స్ నేను చేయటం లేదు. సో మీకు ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే నేను మీకు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను అంటే ట్రేడ్ ఎలా చేయాలని మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి రౌండ్ నెంబర్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో మార్కెట్ రౌండ్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ, ఏరియల్ రౌండ్ నెంబర్ కూడా ఉంది. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ఫస్ట్ టైం తీసుకుంది, సెకండ్ టైం తీసుకుంది, థర్డ్ టైం బ్రేక్ చేసింది. సో మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఎంట్రీ ఎలా తీసుకుంటాం అనేది నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో మనకి క్యాండిల్ బ్రేక్ చేయలేదు, ఇంకా క్యాండిల్ బ్రేక్ చేయలేదు చూడండి, బ్రేక్అవుట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. సో మనకి ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ని టచ్ చేయొచ్చు, లేదంటే ఈ ఏరియా దాకా వచ్చి మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. చూద్దాం మనకి. సో మనకి మూవింగ్ యావరేజెస్ కింద పైన ఉంది కాబట్టి పుట్ వాల్యూ అనేది, పుట్ ప్రైస్ అనేది మనకి మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత వరకు మనం బై ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి పొజిషన్ ఇంకా మనకి ఎంట్రీ రాలేదు. మనం ఇక్కడ క్యాండిల్ సైకాలజీ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి బయింగ్ ఆపర్చునిటీ, పుట్ బయింగ్ ఆపర్చునిటీ ఉంది, ఇంకా మనం ఎంట్రీ తీసుకోలేదు. ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఓకే ఛాన్స్ మంచి క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలా లేదా అనేది చెప్తాను. ఓకే మంచి గ్రీన్ క్యాండిల్, చూద్దాం ఎలా క్లోజ్ అవుతుంది. లేదు ఫ్రెండ్స్, నాట్ గుడ్ క్యాండిల్, చేద్దాం వెయిట్ చేద్దాం. సో వాట్ ఇట్ ఈస్, ఓకే చూద్దాం. సో మనకి ఒకవేళ ఎంట్రీ ఇస్తే 1:5 ఫ్రెండ్స్, 1:5 అనేది ఇంపార్టెంట్. తర్వాత ట్రైలింగ్ చేసుకోవచ్చు, జస్ట్ మనకి 1:5 చూద్దాం. ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనము ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఆపర్చునిటీ వచ్చింది, 5 మినిట్స్లో మనకి బ్రేక్ అయింది, ఆపర్చునిటీ వచ్చింది. కానీ మనం నిఫ్టీలో స్కాల్పింగ్ చేయాలంటే మనం నిఫ్టీలో క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది కూడా ఆ సైకాలజీ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ క్యాండిల్స్ మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా. చూడండి ఇది చాలా పైన విక్ ఉంది, సో అంత మంచి క్యాండిల్ కాదు కదా ఫ్రెండ్స్. చూడండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజెక్షన్ వచ్చింది కదా, ఈ రిజెక్షన్ మేము తీసేసుకుంటారు. సో అది అంత బ్యాడ్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ బ్రేక్ చేసింది, సో మార్కెట్లో మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి ఎంత ఫాల్ అయ్యేదో, మనకి ఎంత ఫాల్ అవుతుందో. సో మనకి వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఆపర్చునిటీ కోసం. అదేవిధంగా ఇప్పుడు మనకి మార్కెట్లో ఒక చార్ట్ ఫార్మేషన్ చేసింది ఫ్రెండ్స్. ఏం ఫార్మేషన్ చేసింది, ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ని డబుల్ బాటమ్ని డబుల్ టాప్ అనమాట, డబుల్ టాప్ యాక్టివేట్ అయింది, బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో మనకి యాక్టివేట్ అయింది, కానీ మనం ఎంట్రీ
తీసుకున్నది ఇప్పుడు చూడండి మనకి ఎంత లాస్ అయ్యేవాళ్ళం మనం. ఇక్కడ ఈ ఏరియాలో మనం ఈ రిజెక్షన్ క్యాండిల్ తీసుకుంటే మనకి ఇంత అమౌంట్ లాస్ అయ్యేవాళ్ళం మనం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మనం 5 మినిట్స్లో మనం చూసుకుంటూ 1 మినిట్లో ట్రేడ్ చేసుకుంటే ప్లస్ మనకి ఇది వెరీ చాలా సేఫర్ సైడ్. మనకు చిన్న స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్. మనం తొందరగా కూడా మంచి ప్రాఫిట్స్ మన స్కాల్పింగ్లో మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మనం వెయిట్ చేద్దాం మనకి ఆపర్చునిటీ ఎలా దొరుకుతుందా లేదా, ఇప్పుడు మనకి ఈ ఏరియాలో దొరుకుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ తీసుకుంటాం అంటే ఫ్రెండ్స్, సో ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ద లెవెల్. ఇది బ్రేక్ అయిందంటే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ దాకా వస్తుంది టోటల్. సో మనకి ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి కూడా మనకి ఏదైనా రిజెక్షన్స్ వచ్చినా కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని మనం తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కానీ మంచి పర్ఫెక్ట్గా ఎంట్రీ కానీ ఈ ఏరియాలో రిజెక్షన్ వచ్చిందంటే, సో ఇక్కడ ఉన్న స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అవుతాయి. సో మార్కెట్ ఆటోమేటిక్గా ఇక్కడ దాకా వస్తుంది ఖచ్చితంగా. సో మనం వెయిట్ చేద్దాం. క్యాండిల్ సైకాలజీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది క్యాండిల్ సైకాలజీ ఫ్రెండ్స్. క్యాండిల్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇది రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ని పైన ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఏమైనా క్లోజ్ చేసిందా ఫ్రెండ్స్? లేదు కదా. సో ఇది ఇంత స్ట్రాంగ్ ఉన్నా కూడా బిఫోర్ ఉన్న రెడ్ క్యాండిల్ని మనం క్లోజ్ చేయలేకపోయింది ఇది. సో మనం వెయిట్ చేద్దాం, క్లోజింగ్ వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ గ్రీన్ క్యాండిల్ హైని క్లోజ్ చేసేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో మనం దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంట్రీ వస్తుందా ఇక్కడ మనకి ఓకే ప్యాటర్న్ ఫామ్ అయింది లేదా, ఇక్కడ నుంచి మన మార్కెట్ పైకి కూడా వెళ్ళిపోవచ్చు, రివర్స్లో వెళ్ళిపోవచ్చు మార్కెట్. ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకుండా ఇది వెళ్ళిపోవచ్చు కూడా, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ కూడా చేయలేదు కదా, ఈ క్యాండిల్ బ్రేక్ కూడా చేయలేదు కదా. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లా అది ఫ్రెండ్స్, మనం తొందరపడాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ మనం వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది. ఈ ఏదైతే ఈ బాడీ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ లో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. ఖచ్చితంగా చేయకుండా ఏముంటుంది. కానీ మార్కెట్ అనేది సుప్రీం ఫ్రెండ్స్. సో ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు కూడా మార్కెట్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకుంటాం? సో చూడండి, ఇక్కడ బై సైడ్ మనం ఎంట్రీ చిన్న స్కాల్ప్ చేసుకోవచ్చు. కానీ మన సెటప్ ప్రకారం ఏంటి, మన 20 బిలో వస్తే మనం బై సైడ్ ఎంట్రీస్ తీసుకుంటాం మనం. కానీ మామూలుగా అయితే చూడండి, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా. సో ఈ క్యాండిల్ కంప్లీట్ ఈ క్యాండిల్లో లోపల క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎన్ని క్యాండిల్స్ క్లోజ్ అయినా కూడా మనం ఎంట్రీ తీసుకోకూడదు, సైడ్ వేస్లోనే ఉంటుంది మార్కెట్ ఖచ్చితంగా. ఇక్కడ ఇటువైపు ఈ లో కానీ ఈ హై బ్రేక్ చేస్తే మనం బై సైడ్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. సో ఈ స్టాప్ లాసెస్ అన్నీ కూడా మనకి హిట్ అయిపోతాయి అన్నమాట. అది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనకి ఈ ఫార్మేషన్ బట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ దాదాపు ఫాల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లాస్ట్ 15 మినిట్స్. ఓకే, పుట్స్ పెరిగి ఉన్నాయి మనకి 10 మినిట్స్, లాస్ట్ 5 మినిట్స్ పుట్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి మార్కెట్ ఎందుకు పడటం లేదు చూడండి, ఇక్కడ ఇంత పర్ఫెక్ట్ సెటప్ ఫార్మేషన్ అయినా కూడా మనకి ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉన్నారు ఆప్షన్స్లో. 23,150 దగ్గర బయర్స్ ఎక్కువ ఉన్నారు. సో కొద్దిగా ఫైట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ కొద్దిగా మార్కెట్ ఫాలో అవడానికి టైం తీసుకుంటుందంటే కారణం అదే ఫ్రెండ్స్. సో మనం వెయిట్ చేద్దాం. సో మనం క్యాండిల్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో, ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ అయిందో. సో చూడండి,
సో ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిందంటే ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హై క్లోజ్ అయిందంటే కింద క్లోజ్ అవ్వలేదు. క్లోజ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందంటే చూద్దాం. ఇది ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం, జస్ట్ ఒక్క క్యాండిల్ వెయిట్ చేద్దాం. ఎలా ఓకే ఓకే. సో దిస్ ఈజ్ ద క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది హై హై మనం ఎంట్రీ తీసుకోవచ్చు, తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 150. ఓకే, దిస్ ఈజ్ ద ఎంట్రీ. ఓకే, టార్గెట్ 1. ఈ క్యాండిల్లో చాలు ఫ్రెండ్స్ మనకి స్టాప్ లాస్ వస్తే మనకి ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో మనం ఏదైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ క్లియర్. టార్గెట్ చూసి 1:5. 1:5. దిస్ ఈజ్ 1:5. ఇక్కడ కానీ వచ్చిందంటే మార్కెట్ ఈ స్టాప్ లాసెస్ అన్ని హిట్ అవుతుంది, ఇంకా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశమే ఉంది అనమాట. ఇవన్నీ కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ ఎలా వెళ్తుందో. వెయిట్ చేద్దాం. సో మనకి వన్ ఇస్ టు ఫైవ్, ఫస్ట్ 1:5 టార్గెట్. సో మీకు లైవ్లో మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎలా ఎగ్జిట్ తీసుకోవచ్చు అనేది నేను మీకు లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూద్దాం. దాదాపు మనకి ఇక్కడ టార్గెట్ దగ్గరకు వచ్చేసి ఫ్రెండ్స్. సో మనం స్టాప్ లాస్ మనం ఈ క్యాండిల్లోకి పెట్టేసుకుంటాం. సో మనకి అక్కడ ఇన్ పాయింట్స్ ఉంది డిఫరెన్స్. జస్ట్ స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే మనకి చూడండి ఓన్లీ 4 పాయింట్స్. స్టాప్ లాస్ ఏదైనా హిట్ అయితే ఓన్లీ 4 పాయింట్స్ మనకి ఇక్కడ స్టాప్ లాసెస్ హిట్ అయ్యే అవకాశం. ఎందుకు నేను స్టాప్ లాస్ నేను పెంచుకున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరకు వచ్చి ఏదైనా మార్కెట్ ఏదైనా రివర్స్ అయితే మనం ప్రాఫిట్స్లోంచి మనం లాస్లోకి కన్వర్ట్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ లాస్లోకి వచ్చినా కూడా చాలా తక్కువ. సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా తక్కువ స్టాప్ లాస్తోనే మనం మార్కెట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఆప్షన్ స్కాల్పింగ్లో మనం క్విక్గా మనం ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ కొంతమంది ట్రేడర్స్ ఉంటారు, జస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూడండి సేఫెస్ట్ ఇక్కడ కదా మనం స్టాప్ లాస్ పెట్టుకుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంది ఇక్కడ కదా ఈ క్యాండిల్లో. సో మనం మ్యాక్సిమం ఫస్ట్ ఈ 1:1 చూడండి అయిపోయింది, టార్గెట్ అయిపోయింది. టార్గెట్ హిట్ చూడండి, ఈ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అవుతాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అవ్వచ్చు. చూడండి ఈ స్టాప్ లాసెస్ అన్నీ హిట్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ట్రేడ్ ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ సైకాలజీ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అనేది నేను మీకు క్లియర్గా లైవ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చూద్దాం. ఆల్రెడీ మన టార్గెట్ హిట్ అయిపోయింది. చూడండి 2 పాయింట్స్, 1:2. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి 1:2 బుక్ చేసుకోవచ్చు. హిట్ అయిపోయింది. సో మనం ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం, మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం, ఇక్కడ దాకా వచ్చే అవకాశం. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ అయి ఉంది కదా, రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. సో వస్తే ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ 5 మినిట్స్లో మనకి ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చూడండి కనీసం ఈ స్వింగ్ హై వరకు వస్తుంది అనమాట. ఇక్కడ కొద్దిగా రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో
సో మార్కెట్ ఎలా వస్తుంది ఏంటనేది ఇంకా మనకి వద్దు ఫ్రెండ్స్. మనం ఆప్షన్స్‌లో ఇక్కడ కొద్దిగా మార్కెట్ గాని, ఇక్కడ కొద్దిగా ఇలా రివర్స్ అయిందంటే మార్కెట్ ఈ ఆప్షన్ ప్రైస్ బాగా చాలా ఫాస్ట్‌గా పడిపోతుంది. మనం బుక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆప్షన్స్‌లో మనం బుక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. 5 పాయింట్స్ మనం దాదాపు 10 పాయింట్స్, 13 పాయింట్స్ వరకు మార్కెట్ వెళ్ళిపోయింది. చూడండి ఇలా చిన్న చిన్న స్కాల్పింగ్స్ అన్నమాట. చిన్న చిన్న స్కాల్పింగ్స్ అనేది మనం ఇంట్రాడేలో చాలా చాలా కాన్ఫిడెంట్‌గా తీసుకోవచ్చు. మనం ఈ మూవింగ్ యావరేజెస్ కావచ్చు. చూడండి ఇక్కడ మనకి చార్ట్ ప్యాటర్న్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్యాటర్న్స్ అనేది. సో మనం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మనం చూస్తున్నది 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో. 5 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో మనం ఏదైతే నమ్ముతున్నామో అంటే ఇక్కడ మనం సెల్ అయ్యే ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంటది అని, లేదు ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటది అనే విషయాన్ని మనం 5 మినిట్స్‌లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 1 మినిట్‌లో ట్రేడ్ తీసుకుంటున్నాం. 1 మినిట్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి కారణాలు ఏంటంటే మనకి మంచి మంచి మూవ్‌మెంట్స్ వస్తాయి. ప్లస్ చాలా తక్కువగా మనకి స్టాప్ లాస్ ఉంటది ఫ్రెండ్స్. సో మనకి వితిన్ 1 ఆర్ 2 మినిట్స్‌లో మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మన ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయాలి అంటే ఇలానే చేయాలి ఫ్రెండ్స్ మనం. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ట్రేడ్ ఫ్రెండ్ మనకి. మళ్ళీ మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే చూద్దాం. సో మనము ఇక్కడ చూడండి మనకి 20 దగ్గరకు వచ్చింది ఫ్రెండ్. సో 20 దగ్గరకు వస్తే మనం ఇక్కడ బై తీసుకుంటామా? సో మనకి ప్రైస్ ఓవర్ సోల్డ్ జోన్‌కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఓవర్ సోల్డ్ జోన్‌కి వచ్చింది కదా అని ఇక్కడ మనము సెల్ చేయమన్నమాట. బై చేయం. ఇక్కడ మనకి ఫార్మేషన్ ఎట్లా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది? ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది? ప్రైస్ యాక్షన్ అనేది ట్రేడింగ్‌లో సుప్రీం ఫ్రెండ్స్. ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సరే సింపుల్‌గా మీకు ఇప్పుడు చెప్తాను. ప్రైస్ నేను ఎలా అబ్జర్వ్ చేస్తాను. సో ఇక్కడ మనం బయింగ్ ఓవర్ సోల్డ్ జోన్‌కి వచ్చేసింది. ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ మనం వెతుక్కోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ 150 ఉంది. 150 ప్రైస్. సో మాక్సిమం ఇక్కడ మనకి మళ్ళీ 150కి వెళ్ళి కొద్దిగా మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. 150 ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి ఫాల్ అయ్యే అవకాశమే ఉంటుంది. లేదు అనుకోండి ఇక్కడ మనం బై ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కుంటాం చూడండి. సో మనం ఇక్కడ మన స్వింగ్ ఫార్మేషన్ ఎలా చేసుకుంటాం? ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ గీసున్నాం కదా. చూడండి ఇప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి. సో మనం ఎప్పుడు వెతుక్కుంటాం? ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్‌కి వచ్చింది కదా. సో మనం ఇక్కడ మనకి స్వింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్వింగ్ ఎలా చేస్తాం చూడండి. దిస్ ఈస్ ద బాడీ ప్లస్ రెడ్ క్యాండిల్ హై. సో రెడ్ క్యాండిల్ హై అనేది వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్ అనేది మనం బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు వెతుక్కుంటాం? మ్యాక్సిమం ఇక్కడ ఇది బ్రేక్ చేసి ఇక్కడ మనకి సస్టైన్ అవుతుంటే మార్కెట్ ఇక్కడ మనకి సస్టైన్ అవుతుంటే మనం ఇక్కడ మన ఆల్రెడీ 20 ఓవర్ సోల్డ్ జోన్‌కి వచ్చింది కాబట్టి ఇక్కడ బయింగ్ అనేది మనం ఇక్కడ ఏదైతే ఈ రెడ్ ఈ స్వింగ్ ఉందో ఈ స్వింగ్ బ్రేక్ చేసి ఇక్కడ మనకి మార్కెట్ సస్టైన్ అవుతుంటే సో మనం ఇక్కడ ఏవైతే ఇక్కడ మన స్టాప్ లాసెస్ ఉన్నాయి కదా, ఈ స్టాప్ లాసెస్ తినడానికి వెళ్తుంది మార్కెట్. సో మనం ఈ ఏరియా ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి మనం చిన్న స్కాల్ప్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ స్కాల్ప్ అయిపోయింది. ఏదైతే మూమెంట్ ఉందో మనకి ఈ మూమెంట్ చాలు ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇదంతా ఇక్కడ దాకా మార్కెట్ రావాల్సిన అవసరం లేదు. అదే మనం చేసే పొరపాటు అనమాట. చూడండి ఇక్కడ మార్కెట్ ఎంత ఫాలో అయిపోయిందో చూడండి. జస్ట్ మనం 3-4 క్యాండిల్స్లో ఫాలో అయిపోయింది. ఒకవేళ మనం హోల్డ్ చేస్తుంటే సో నేనేం చెప్తానంటే ఈ చిన్న చిన్న మూమెంట్స్ మనం క్యాప్చర్ చేసుకోవడం ఆప్షన్ స్కాల్పింగ్లో ఈ చిన్న చిన్న మూమెంట్స్ మనం క్యాప్చర్ చేసుకోవడం మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? వెయిట్ చేద్దాం మార్కెట్ ఎలా చెప్పాను మీకు జస్ట్ 150 లెవెల్ అనేది కొంత రెసిస్టెన్స్గా మనకి ఫామ్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ కింద అక్కడ దాకా వెళ్ళి మార్కెట్ పడుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎగ్దమ్ ఇలా స్ట్రైట్గా మార్కెట్ పడిపోదు కదా ఫ్రెండ్స్.
ఎక్దమ్ మనకి ఇలా స్ట్రైట్గా మార్కెట్ ఇలా పడిపోదు కదా ఫ్రెండ్స్, అది మనం అర్థం చేసుకోవాలి. సో మనం వన్ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఏదైనా మనకు ఓవర్ ఇక్కడ 20 అయినా మనం బయింగ్ సైడ్ ఎందుకు చూస్తున్నాము అంటే ఓవర్ సోల్డ్ కిందకు ఓవర్ 20 టచ్ చేసింది కదా, అందుకోసం మాత్రమే మళ్ళీ మనం ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇక్కడ మనం బై చేయట్లేదు. 20 ఏదైతే 20 బిలో వచ్చిందో 20 టచ్ చేసింది కదా, మనం అక్కడ బయింగ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవట్లేదు, బై చేయట్లేదు ఫ్రెండ్స్. మనకి అక్కడ ఒక ఫార్మేషన్, మా ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, ఎలా చేయాలి, ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఎంట్రీ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ సపోర్ట్కి నేనున్నాను, నేనైతే సో ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీన్ని నేను సపోర్ట్గా నేను కన్సిడర్ చేస్తానా. సో దిస్ ఈజ్ ద బాడీ, దిస్ ఈజ్ ద గ్రీన్ క్యాండిల్. నో, ఇది ఇప్పుడు ఉంది కదా ఈ ఏరియా, ఈ జోన్ నేను సపోర్ట్గా నేను కన్సిడర్ చేయను. సో ఎందుకు కన్సిడర్ చేయను అంటే ఫ్రెండ్స్, సో ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. సో ఈ క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ చేసి గ్రీన్ క్యాండిల్ ఈ క్యాండిల్ బ్రేక్ చేస్తే అప్పుడు మాత్రమే ఈ ఏరియా నేను సపోర్ట్గా కన్సిడర్ చేస్తాను. అప్పటి వరకు నేను కన్సిడర్ చేయను. దిస్ ఈజ్ నాట్ సపోర్ట్. సో దిస్ ఈజ్ ద సపోర్ట్. నా ప్రకారం దిస్ ఈజ్ ద సపోర్ట్. ఎందుకు ఈ క్యాండిల్ అనేది అయినా ఇది బ్రేక్ చేసింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను ఎలా డ్రా చేస్తాను జోన్ అనేది 5 మినిట్స్లో నేను జోన్ ఎలా డ్రా చేస్తాను. దిస్ నాకు బాడీ ప్లస్ గ్రీన్ క్యాండిల్ లో, దిస్ ఈజ్ ద మై సపోర్ట్. ఇది బ్రేక్ చేసిందంటే చాలు, నాకు ఇది బ్రేక్ చేసిందంటే నేను మళ్ళీ చిన్న ఆపర్చునిటీ తీసుకుంటాను, నేను సెల్ సైడ్ పీ సైడ్ తీసుకుంటాను నేను. సో దీన్ని సపోర్టు, దీన్ని అది రెస్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా రెస్పెక్ట్ చేయాల్సిందా, ఇక్కడ రెస్పెక్ట్ చేసిందా, చేయలేదు, బ్రేక్ చేసింది. చూడండి ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఈ లెవెల్ని. సో మనం సింపుల్గా మనం సపోర్ట్ జోన్స్ కూడా 5 మినిట్స్లో మనం ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చూడండి, మార్కెట్ సింపుల్గా మీకు చెప్పాలంటే ఫ్రెండ్స్, చూడండి జస్ట్ మార్కెట్ మూవ్స్ ఎలా ఉంటాయి సింపుల్గా, మనం ఏం కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మార్కెట్ అప్ ట్రెండ్లో హై క్రియేట్ చేసింది, ఒక లో క్రియేట్ చేసింది, మళ్ళీ ఈ హై ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేసి మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఈ హై కానీ లేదంటే కొద్దిగా కిందకి వచ్చి కానీ మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అప్ ట్రెండ్. చూడండి ఇక్కడ మనం ఎక్కడ ఎంట్రీస్, ఈ అప్ ట్రెండ్లో మనం ఎక్కడ ఎంట్రీస్ ఎత్తుక్కోవాలి, అప్ ట్రెండ్లో మనం ఎక్కడ ఎంట్రీస్ ఎత్తుక్కుంటామంటే ఏదైతే మనకి హై ఉందో ఈ హై బ్రేక్ చేసి మళ్ళీ మనకి రీటెస్ట్కి వచ్చినప్పుడు ఈ ఏరియాస్లో మనం బయింగ్ ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటాం అప్ ట్రెండ్లో. అదేవిధంగా డౌన్ ట్రెండ్ సింపుల్ ఫ్రెండ్స్, ఇదే మనం చేయాల్సిన పని. ఎక్కువ మనం ఎక్కడెక్కడో ఎంట్రీస్ తీసుకొని మనం ఇబ్బంది పడకూడదు. అదే డౌన్ ట్రెండ్లో ఇట్లా మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్లో మనం ఎంట్రీస్ తీసుకోము ఫ్రెండ్స్. ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్లో మనం ఎంట్రీస్ తీసుకోకూడదు ఫ్రెండ్స్, అసలు వెయిట్ చేయాలి అంతే. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మార్కెట్ ఫాలో అవ్వాలనుకుంటే 50% లేదంటే 61% ఏరియాకి వచ్చి మార్కెట్ ఫాలో అవుతుంది. సో మనం ఇక్కడ ఫిబోనాచి తీసుకొని సెల్ చేయడానికి ఇక్కడ ఏమవుతుందంటే ఫైటింగ్ జరుగుతుంది అనమాట. ఈ ఏరియాస్లో ఫైటింగ్ జరుగుతున్నప్పుడు మనం ఆప్షన్స్ తీసుకుంటే ఇక్కడ డికే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి మార్కెట్ మూవ్మెంట్ జరగదు ఈ ఏరియాస్లో.
అప్పుడు మన ప్రైస్ అనేది ఇక్కడ సెల్లర్స్ మాత్రమే చేస్తారనమాట. ఆప్షన్ సెల్లర్స్ ఇక్కడ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనలాంటి వాళ్ళు బయర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తీసుకోకూడదు ఫ్రెండ్స్ మనం. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం రిజిస్టర్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న స్కాల్ప్ చేసుకుంటాం అనమాట. రిజెక్షన్ క్యాండిల్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయినప్పుడు మనం ఇక్కడ తీసుకుంటాం. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతుంది కదా, మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ తీసుకుంటాము, ఇక్కడ తీసుకుంటాం సెల్లింగ్ ఆపర్చునిటీస్. ఏదైనా అవకాశం దొరికితే మళ్ళీ మనం బయింగ్ ఆపర్చునిటీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకుంటాం. అది మనకి RSI 20 బిలో ఉండి ఇక్కడ ఏదైనా మనం డైవర్జెన్స్ వచ్చినప్పుడు మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. లేదు అంటే మనం ఇక్కడ ఇది బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసేదాకా మనం బయింగ్ ఆపర్చునిటీ వెతుక్కోమన్నమాట ఈ ఏరియాస్. ఫ్రెండ్స్ ఇది సింపుల్, ఇవే మార్కెట్ మూమెంటే ఇలా ఉంటుంది అంతే. మనం ఏదో అనుకుంటా సింపుల్గా మార్కెట్ ప్రైస్ మూమెంట్ ఇలానే ఉంటుంది. అయితే అప్ ట్రెండ్ లేదంటే డౌన్ ట్రెండ్ లేదంటే సైడ్ వేస్. చూడండి సైడ్ వేస్ ఇట్లా మార్కెట్ ఒక లెవెల్ని ఒక్కొక్క లెవెల్ని ఎంత రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. సో మార్కెట్ చూడండి ఖచ్చితంగా మా హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి మార్కెట్ పడింది, ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ కొంత పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనం డబుల్ బాటమ్ అనేది సెకండ్ టైం మాత్రమే చేస్తాం. ట్రిపుల్ బాటమ్, ఒకవేళ ట్రిపుల్ బాటమ్ వచ్చినా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం ఫ్రెండ్స్, తీసుకోకూడదు. ఓన్లీ డబుల్ బాటమ్ దగ్గరే తీసుకోవాలంతే. ఎందుకంటే ఇక్కడ మనం బ్రేక్ చేయొచ్చు, బ్రేక్ చేయకపోవచ్చు. ఇక్కడ ఫైట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఆప్షన్ బయర్స్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు అనమాట. మీరు అది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. సో లేదు అంతే, ఈ మార్కెట్ ఇలానే ఫామ్ అవుతుంది అంతే ఫ్రెండ్స్. మనకి అందుకని ఏం లేదు, ఇవే మనం నేర్చుకోవాల్సిన విషయాలు. డబుల్ బాటమ్, డబుల్ టాప్, డబుల్ బాటమ్, లేదు ఒక్కోసారి మార్కెట్ ఇంకో విధంగా ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఇది బ్రేక్ చేసి ఇక్కడ ఇలా వచ్చి ఈ లెవెల్ సపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి హెడ్ అండ్ షోల్డర్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. అవి ఎలా తీసుకోవాలి ఎలా అనేది నేను లైవ్లో ఏదైనా ఫామ్ అయినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, క్లారిటీ. సో నా వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మీకు మంచి వీడియోస్, నేను లైవ్ వీడియోస్ నేను మీకు రికార్డ్ చేసి నేను మీకు పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఈ లెవెల్ మనకి కొంత రెస్పెక్ట్ చేస్తుంది కదా మనకి. సో దిస్ ఈజ్ ద లెవెల్, ఈ లెవెల్ మనకి రెస్పెక్ట్ చేస్తుంది చూడండి. ఇది మనం ఇక్కడ బ్రేక్ చేసిందా, ఇక్కడ రీటెస్ట్ చేసి వచ్చిందా, దీనికి మనం ఎందుకు యాక్చువల్గా ఈ లెవెల్ మనం ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నాము, ఈ క్యాండిల్ ఏదైతే ఈ పాత లెవెల్ దాన్ని సపోర్ట్ చేసింది, ప్లస్ ఈ క్యాండిల్ని ఇది బ్రేక్ చేసింది క్యాండిల్. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తున్నాను నేను. అదే అలా కాకుండా ఈ క్యాండిల్ కూడా ఇందులోనే ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూడండి, ఇది ఉంది కదా, ఈ క్యాండిల్ లోనే ఈ క్యాండిల్ క్లోజ్, ఇవి అన్ని క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ క్యాండిల్ లోపలే ఉంటే నేను అసలు ఇది సైడ్ వేస్ అంతే మార్కెట్. ఇక్కడ మనం ఏ మూమెంట్స్ కూడా తీసుకోమన్నమాట. సో దీనికి మనం ఎందుకు వాల్యూ ఇస్తున్నాము అంటే ఇక్కడ బ్రేక్ చేసింది క్యాండిల్, ఇది బ్రేక్ చేసింది అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రైస్ 5 మినిట్స్ మనం ప్రతి క్యాండిల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ చూడండి 150 లెవెల్ ఎలా ఉంది, 150 ఏరియా దాదాపు మనకి
మంచి రెస్పెక్ట్ ఇస్తుంది చూడండి. ఆ ఏరియా 150కి వెళ్ళడం మార్కెట్ ఫాలో అవుట్, 150కి వెళ్ళడం మార్కెట్ ఫాలో అవుట్, ఇలానే ఉంటుంది. సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మ్యాక్సిమం మనకి మూవింగ్ యావరేజ్ కింద వచ్చేస్తాయి క్యాండిల్స్, మూవింగ్ యావరేజ్ కింద ఫాలో అవుతుంది 1 మినిట్లో, అవి ఆప్షన్స్లో. సో మనకి అంత మూమెంట్ ఉండదు, మనం అంత మూమెంట్ మనకి ఉండదు అనమాట. నేను ఇందాక మార్నింగ్లో మీకు చెప్పినట్టు మనం ఎప్పుడు బయింగ్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి మ్యాక్సిమం. చూడండి ఈ లో, దిస్ ఈజ్ ద లో, ఈ లోని రెస్పెక్ట్ చేసి మార్కెట్ ఆప్షన్స్లో కూడా చూసుకోవచ్చు. మనం ఈ లోని రెస్పెక్ట్ చేసి మార్కెట్ 5కి వెళ్ళి ఏదైతే ఈ స్వింగ్ బ్రేక్ చేసి మళ్ళీ రీట్రేస్ చేసి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇలా మార్కెట్ వెళ్ళినా కూడా మనం తీసుకోకూడదు, ఖచ్చితంగా కొంత రిజెక్షన్ రావాలి, కొంత ఫాలో అవ్వాలి, అప్పుడు మనం దీనికి ఈ ఈ ఈ మూవ్లో మనకి స్ట్రెంగ్త్ ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ప్రతి మూవ్లో ఇది ఇక్కడ మార్కెట్ ఇంత ఫాలో అయింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలనుకోకూడదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకోకూడదు, సెల్ సైడ్ మనం తీసుకోవాలని అనుకోకూడదు అనమాట, మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం. వెల్ మార్కెట్ పెరగాలంటే ఫ్రెండ్స్, మార్కెట్ పెరగాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి ఈ ఏరియాకి వచ్చి, సో ఇది బాడీ కదా, ఈ ఏరియాకి వచ్చి, సో మనకి ఈ ఏరియాకి వచ్చి మార్కెట్ పెరిగితే హెల్దీగా ఉంటుంది. ఇది ఏదైతే బ్రేక్అవుట్ జరిగిందో ఆ బ్రేక్అవుట్ రెస్పెక్ట్ చేసి మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో చూడండి మనం ట్రెండ్ లైన్స్ కూడా గీసుకోవచ్చు, సో నాట్ ఇంపార్టెంట్, జస్ట్ ఇక్కడ నుంచి ఇదిగో ఇది లెవెల్. సో మనం అప్ ట్రెండ్, మార్కెట్లో అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఏదన్నా కొద్దిగా ఉంది అంటే చూడండి స్వింగ్ ఉంది కదా, స్వింగ్ హై ఏరియా బ్రేక్ చేసి ఒకవేళ మార్కెట్ పెరిగినా సరే చూడండి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో టచ్ చేసి మళ్ళీ కొంత ఫాల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇలా ఒక ఛానల్ క్రియేట్ అయింది కదా. సో నేను ఆ ట్రెండ్ లైన్స్ బేసిస్ మీద నేను ట్రేడ్ ఏం తీసుకోను, జస్ట్ మనం ఒక ట్రెండ్ అబ్జర్వేషన్ కోసం అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం బ్రేక్ చేసి, సో మనకి బ్రేక్ చేసి ఇక్కడ మనకు బ్రేక్ చేసి ఇక్కడ ఒక మనం పాయింట్ అనేది ఒక పాయింట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూడండి ఇక్కడ మనకి 20 బిలో వచ్చింది మార్కెట్, 20 RSI 20 దగ్గరకు వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ దొరికితే తీసుకుందాం అనుకున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్రేక్అవుట్ లెవెల్, ద బ్రేక్అవుట్ లెవెల్, బ్రేక్అవుట్ లెవెల్. సో మనకి ఇక్కడ రౌండ్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ ఉంది, ఎంత ఉంది 179, ఇక్కడ ఎంతవరకు ఉంది రౌండ్ నెంబర్ అంటే మనకి ఇక్కడ మార్కెట్ ఇక్కడ రెజిస్ట్రేషన్ తీసుకునే అవకాశం ఉంది మనకి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి రౌండ్ నెంబర్కి ఎంత దూరం ఉందో, సో మనకి గ్యాప్ ఉంది, మనకి స్పేస్ ఉంది అనమాట. ఇక్కడ చూడండి రౌండ్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోతుంది మార్కెట్, అంటే మన ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి మనం, ఒకవేళ మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకుంటాము, క్లోజ్ అయ్యి ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చి ఈ ఏరియా నుంచి అయితే మనకి కొన్ని పాయింట్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి మార్కెట్ వెళ్ళిందంటే మనకి తీసుకునే అవకాశం ఉండదు.
సో మనం బయింగ్ ఆపర్చునిటీస్ వెతుకుతున్నాం కాబట్టి చూద్దాం. ఆప్షన్ సి సి ఓపెన్ చేసి చూద్దాం, అది ఎలా బిహేవియర్ ఎలా ఉందని చూద్దాం. మన ఎంట్రీ పాజిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేద్దాం. సి చూడండి, సో బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ ఇచ్చేసింది, ఏరియా బ్రేక్అవుట్ ఇచ్చింది. కానీ చూడండి ఇక్కడ మనకి మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, మూవింగ్ యావరేజెస్కి ప్రైస్ అనేది చాలా దూరంగా బ్రేక్అవుట్ ఇచ్చింది, నేను కాదంటలేదు. మూవింగ్ యావరేజ్ చాలా దూరంగా ఉంది. సో మనం ఇక్కడ ఏదైనా ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మార్కెట్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి, ఈ ఏరియాస్ దగ్గరకు వచ్చి, సో మనకి ఈ ఏరియాస్ దగ్గరకు వచ్చి ఈ ఏరియాస్లో మనకి ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది చూసుకొని అప్పుడు మనం ఎంట్రీ ఎగ్జిట్స్ తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక యాజ్ ఆప్షన్ బయటగా చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ గ్రీన్ క్యాండిల్, మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మార్కెట్ మన స్టాప్ లాస్ కూడా చాలా పెద్దది అవుతుంది ఫ్రెండ్స్. మనకి మార్కెట్ ఇక్కడ రివర్సల్ ఇక్కడికి వచ్చి ఈ ఏరియాకి వచ్చి, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పోవాలి, ఇక్కడ మనం 200 వరకు వెళ్ళాలంటే మార్కెట్ కనీసం ఖచ్చితంగా మనకి ఈ ఏరియాస్కి వచ్చి ఏదైనా మంచి క్యాండిల్ ఫామ్ అయితే కొద్దిగా మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్? సో ఎంట్రీ మనం తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకుంటాం ఫ్రెండ్స్? సో చూడండి, మ్యాక్సిమం మనము ఇక్కడికి, ఇక్కడ ప్రైస్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఏదైనా మనం సపోర్ట్ మంచి ఫార్మేషన్ అయ్యి మనకి ఇక్కడ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్తుంటే మనం ట్రేడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఈరోజు కొద్దిగా పండుగ ఉంది కదా, సో ఫ్రెండ్స్ మనకి వాళ్ళ పండుగ ఉంది. సో మనం ఈరోజు ఈ ఒక్క ట్రేడ్తోనే నేను మీకు నేను క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం డైలీ ఇలా లైవ్ వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై.